హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మొత్తం తిరుగుడైపోయింది. మార్నింగ్ 5 నుంచి మళ్ళీ ఈవినింగ్ 5 వరకు ఈ వీడియోలో చూసేద్దాం. ఈరోజు మార్నింగ్ అయితే 4కి లేచినాము. 4కి లేచిన తర్వాత పిల్లల్ని తీసుకొని ఇంకా బయలుదేరుదాం అనుకున్నాము. ఇంక అంత లోపల మళ్ళీ మా వారికి ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది. సరే నన్ను పిల్లల్ని డ్రాప్ చేయి, లేకపోతే వీళ్ళకి స్కూల్ అయితే ఖరాబ్ అయిపోతుంది కదా. మా వారు అయితే 3 డేస్ ఎలాగో హాలిడేస్ పెట్టుకున్నారు. అందుకనేసి నీవేమనుకున్నా నేను కుంకుడుకాయలు అని చెప్పేసి చెట్టు దగ్గరికి వెళ్ళినా, కానీ అవి కుంకుడుకాయలు కాదు. అక్కడికి మా వారు చెప్తానే ఉన్నారు, కుంకుడుకాయలు ఇక్కడ ఎందుకు ఉంటాయి అన్నారు. అయినా నేను వినకుండా దగ్గరికి వెళ్ళి చూసా. అవైతే ఇంకా మా ఆయన చెప్పినట్టే కుంకుడుకాయలు కాదు. కానీ నేను ఆకు చూశాను, అంటే మా ఊరిలో మా ఇంట్లోనూ కూడా ఉంది కుంకుడు చెట్టు. ఆకు చూసి నేను కుంకుడుకాయ చెట్టు సేమ్ టు సేమ్ ఉంది ఆకు. అందుకని నేను అట్లా అనుకున్నాను అనమాట. మా వారు ఎక్కించిన తర్వాత ఇంకా ఒక బస్ స్టాప్లో దిగాల్సి వచ్చింది. ఇంక అక్కడ దిగి మళ్ళీ హైదరాబాద్ బస్ ఎక్కాలి. ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. మా పిల్లలు అయితే ఇంకొకటే గోలగాలు చేస్తూనే ఉంటారు. ఇంకా మామూలే కదా, మా పిల్లలు అంటే గోల ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కసారి మళ్ళీ చెప్పిన మాట వింటారు, ఒక్కొక్కసారి గోల చేస్తారు. ఇక రాక హైదరాబాద్ బస్సు వచ్చింది. బస్సు కూడా ఎలా ఉందంటే ఫుల్ రష్ ఉంది. మార్నింగ్ కదా, అందులోనూ సాటర్డే సండే అయిపోయింది, ఈరోజు మండే. అందుకనేసి ఇంకా సీటు దొరకంగానే మా చిన్నోడికి అయితే ఫుల్ నిద్ర వచ్చేసింది. ఇంకా ఆయనేమో నిద్రపోయింది. నైట్ అయితే ఆడుతా అసలు పడుకోమంటే పడుకోలేదు. అసలు విషయం ఏంటంటే ఇంకా ఎంజీబీఎస్ మేము అసలు దిగక ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. ఒకవేళ బస్కి వచ్చినా సరే ఆరంగర్లో దిగి మళ్ళీ మా వారు ఇటు క్యాబ్ అయినా లేకపోతే బస్ అయినా ఇటు ఎక్కి ఇటు వచ్చేసేవాళ్ళం అనమాట సన్ సిటీకి. కాకపోతే ఇది వచ్చింది అక్కడ, ఇది నల్గొండ రూట్ నుంచి ఎట్టో. కాకపోతే మేము ఎంజీబీఎస్ అయితే దిగాల్సి వచ్చింది. ఎంజీబీఎస్ దిగిన తర్వాత మళ్ళీ ఏం చేసాము, ఇంకైతే ఇంకా బస్ మా ఆయన ఏమన్నారు, క్యాబ్ బుక్ చేస్తే అక్కడికి దిగిన తర్వాత ఫోన్ చేయన్నారు. అంటే నేనేమనుకుంటున్నా అంటే క్యాబ్ అంటే అనవసరంగా 400-500 అయిపోతుంది కదా. అదే బస్ ఎక్కినామంటే 20 రూపీస్ 30 రూపీస్లో మేము వెళ్ళిపోగలము. అందుకనేసి ఇంకా బస్సు తీసుకొని ఇంకా బస్సులోనే వెళ్ళిపోతున్నాం అనమాట. సిటీ బస్ ఎక్కినాం. మా లక్కీ ఏంటంటే 2 బస్సులు మారాల్సి వచ్చేది, కాకపోతే డైరెక్ట్ ఒకటే బస్సు దొరికింది. ఏంటి మేము అక్కడ మెయిన్ రోడ్ రాగానే ఇంకా బస్సు దొరికిపోయింది. అందుకని ఇంకా బస్సు ఎక్కినాం. మా చిన్నాడైతే ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా ఏమైంది తెలుసా, ఈరోజు నేను హైదరాబాద్ రావడమే నయం అయిపోయింది. హైదరాబాద్ వచ్చిన దానివల్ల ఇంకొక పని మా ఆయనకు కలిసి వచ్చిందనమాట. మా ఆయనకు కలిసి రావడం అంటే ఇంక వచ్చి రాగానే అన్నం వండేసాను, పిల్లలకి పెట్టి నేను కూడా తింటా ఉన్నప్పుడే మా ఆయనతో ఫోన్ మాట్లాడా. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పని చేయాల్సి వచ్చింది. మా వారు ఉంటే మా వారే చూసుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు 12:30 కదా టైము. ఇప్పుడు నేను ఎక్కడ ఎల్బీ నగర్ వెళ్ళాలి. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. చూసారా, 44 మినిట్స్ అంటే 21 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇక నేను వెళ్ళలేనా అనుకుంటున్నా. కాకపోతే నా హెల్మెట్ అయితే కనిపించట్లేదు, అందుకే మా వారి హెల్మెట్ పెట్టుకున్నా. ఇక చూడ్డానికి ఏం బాగుందిలే అనుకుంటే ఆ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. మళ్ళీ ఏంటంటే ఫైన్ కూడా పడుతుంది. ఎక్కువ శాతం నేను ఫైన్ పడుతుందని ఎక్కువ ఆలోచిస్తున్నా ప్రజెంట్. ఇంకైతే బయలుదేరిపోయాను. ఇక పోతూ ఉంటే వస్తూనే ఉంది. అందులో నేను స్లో పోతున్నా. ఎందుకు, బాగా ఎండగా అనిపిస్తుంది, బాగా సెగ అనిపిస్తుంది గాలి. అందుకోసం ఇంకా స్లోగా పోతున్నా. ఇంకా నాకేమనిపించింది, ఒక దగ్గర ఒక పెద్ద ఆయన ఉన్నారనమాట. నాకైతే నిజంగా చెప్తున్నా, కొందరు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆయనకైతే హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లే. ఆయన ఏదో ఒకటి అమ్ముతున్నారు, చూసారా, ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు. ఇక ఏంటంటే మా వారు కారులో పోతున్నప్పుడు ఇలాంటి చోట్ల ఆపరంటే అటు ముందైనా వెళ్తారు, లేకుంటే కరెక్ట్ ఆ ప్లేస్లో కార్ని ఆపలేను, లేకపోతే ట్రాఫిక్ జామ్, ఇదే ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అందుకని ఇట్లాంటి షాపింగ్ అనిపించి ఇంకా మనకు ఆగుతామా, ఏదో ఒక వస్తువు అయితే తీసుకుంటూ ఉంటాం. ఇంకా వెళ్ళాల్సిందైతే గంట పట్టేది, 1.5 పట్టింది. ఇంకా పట్టిందిలే అని ఇంకా మా వారికి ఇంతకుముందు అయితే ఏమయ్యేది తెలుసా, ఏదన్నా పని ఉంటే మా వారే చూసుకునేవారు. ఈ మధ్య నాకు స్కూటీ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నాకు పనికి డబల్ పని అయిపోతుంది. ఇంతకుముందు అయితే ఆయనే వెళ్ళి దూరం ఏదైనా పని ఉంటే ఆయనే చూసుకునేవారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ నాకే చెప్తున్నారు. ఇక ఇది సంతోషపడాలో లేకపోతే బాధపడాలో అర్థం కావట్లేదు. ఇంకా నేను స్కూటీ నేర్చుకుంటే నాకు ఏదైనా బెనిఫిట్ అవ్వాలి, మా వారికి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా ఆయనకు కొంచెం పని తక్కువ అయిపోతుంది కదా, చిన్న పెద్ద పని నేను చూసుకుంటున్నా కాబట్టి. ఇక అయితే నేను వెళ్ళిన ప్లేస్లో అయితే ఒక్క ఆడవాళ్ళు లేరు. అక్కడ స్టాఫ్ కానీ వచ్చిన వాళ్ళు కానీ అందరూ మగవాళ్ళే ఉన్నారు. ఫైనల్గా అయితే పని అయితే పూర్తయింది. చూసారా, దీనికోసం వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అట్లా ఉంటుంది అనమాట. అదే మనం ఏదైనా ఇక అది మనుషులు పెట్టలేము, ఆ వస్తువు మన చేతికి ఎలా వస్తుంది, పలానా దగ్గరే దొరికే వస్తువులు అయితే కష్టం కదా.
ఇంకా మళ్ళీ ఏంటి ఇది ఎల్బీ నగర్ చూసారా, సన్ సిటీ ఎక్కడా, ఎల్బీ నగర్ ఎక్కడా, వామ్మో అనిపిస్తుంది. ఇంకా నేను స్కూటీ నేర్చుకోవడం నాకే బాధ, ఎందుకంటే ఇంట్లో పనులకే టైం కుదరదు. అవునా కదా, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో పనులకే టైం కుదరదు, మళ్ళీ ఇలాంటి పనులన్నీ చేయాలి. ఇంకేం చేద్దాం. ఇంటికి వచ్చేసరికి 5 అయిపోయింది. రోజు మొత్తం తిరుగుడే అయిపోయింది. చూసారా, వామ్మో అనుకున్నవన్నీ అట్టే అది అవ్వవు. ఏదొచ్చినా సరే చిన్న పెద్ద పనులట్టు మనమే దగ్గరుండి చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.